అబ్బా ఏందో ఎమోషనల్ మూమెంట్లో కమిట్ అయిపోయాం కానీ కదండి. ఎంతమంది అండి వాక్యం విన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఒప్పించినప్పుడు అయ్యా నేను ఇలా చేస్తాను అని అంటారు. దేవుణ్ణి బట్టి అయ్యా కమిట్మెంట్ అయ్యాం కదా అనుకుంటా కష్టంగా కాళ్ళు ఈడుచుకుంటా చేసినట్టు చేసేవాళ్ళు కూడా ఉంటారు. అంటే శరీరంలో ఓపిక లేకపోతే కాళ్ళు ఈడుచుకుంటా చేసేది వేరండి. ఒక్కొక్కసారి కాళ్ళు ఈడుచుకుంటానే చాలా పనులు చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఓపిక లేదు కాబట్టి కాళ్ళు ఈడుస్తున్నాము. కానీ మనస్సు ఇష్టం లేకపోకుండా కాళ్ళు ఈడవడం అంటే అది వేరు. నేను చెప్పేది అర్థమవుతుంది కదండి. కొన్ని విషయాలకు కమిట్ అయిపోయి మంచి దేవునిలో ఒక మంచి ఆత్మ ఇదిలో ఉన్నప్పుడు దాని తర్వాత ఇక బేతాళుణ్ణి భుజం మీద వేసుకొని భారంగా అడుగులేసినట్టుగా ఏంటి క్రైస్తవ్యాన్ని మనం ఒప్పుకోల్ని మన సమర్పణని మనం సంఘం ఎదుట దేవుడికి ఇచ్చిన పేరుని ఇచ్చిన నిబంధనని భారంగా ఈడ్చుకుంటా నడిచేస్తున్నామా? ప్రేమతో నడుస్తున్నామా? ఇది భారం కాదయ్యా, ఇది మా భాగ్యమయ్యా అనగలుగుతామా? హల్లెలూయా. అది ప్రేమలోనే అండి. చాలామంది కంప్లైంట్ చేస్తారు, ఏంటమ్మా బాగానే ఉంటారు కదా మీరు ఏంటి అని అంటే, ఏం చెప్పాలి సిస్టర్, ఏదైనా బాధ్యతలా చేస్తాడు కానీ ప్రేమగా చేయడండి అని చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు? బాధ్యత, వీళ్ళకి అన్నం పెట్టాలి కదా, పురుషుడిగా బైబిల్ చెప్పింది కదా నా బాధ్యత అంట తీసుకొచ్చి వేసేవాళ్ళు ఉంటారు కదా. కానీ అందులో ప్రేమ అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. బయట నుంచి చూసే వాళ్ళకి ఏమ్మాయి రోగం అనుకుంటారు, ఏమ్మా బయట బాగానే తీసుకొచ్చి పెడుతున్నాడు కదా అని కదా. బాధ్యతకి ప్రేమకి అనుభవిస్తున్న వాళ్ళకే తెలుస్తుంది. యేసయ్యకు అంత అర్థం కాదా? బాధ్యతగా క్రైస్తవ్యాన్ని చేస్తున్నామా, ప్రేమగా క్రైస్తవ్యాన్ని చేస్తున్నామా? స్థాయిలు లాస్ట్దండి ఏకమైపోవడం. యోహాను 17:20-21 చూడండి. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. చాలండి, ఏకమైపోవాలి. ఫిలిప్పుతో అంటాడు, తండ్రిని మీకు కనపరుస్తానంటే అబ్బా అంతే చాలయ్యా చెయ్యి, కనీసం ఇప్పటికన్నా చెయ్యి అని అంటాడు ఫిలిప్. అంటే ఏంది ఫిలిప్, నువ్వు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు కాదా? తండ్రి నేను ఏకమై ఉన్నాము అని అంటాడు. తండ్రి నేను ఏకమై ఉన్నాము కదండి. ఏకమై ఉండడం యేసయ్య ఇది శిష్యుల నుండి ఆశపడుతున్నాడు, ఏకమైపోవాలి అని చెప్పి, ఆయనతో మిళితమైపోవాలి అని చెప్పి ఆయన ఆశపడుతూ ఉన్నాడండి. అభిమాన సంఘంగానో, నమ్మిన వాడిగానో, కొన్ని అనుభవాలు కలిగిన వాడుగానో, 4 అడుగులు నడిచేవాడిగానో, కొంత ప్రేమించేవాడిగానో. ప్రేమించేవాడు కూడా అండి తనను తాను ఉపేక్షించుకొని ప్రేమిస్తాడు చాలాసార్లు. ప్రేమించేవాడిగానో మాత్రమే కాదు ఆయనతో ఏకమైపోయేవాడిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థాయికి వెళ్ళడానికి ఆశపడుతున్నాం? ఆయనతో ఏకమైపోయేవాడు ఎట్లుంటాడో తెలుసా? 1 కొరింథీ 6:15-17 కూడా చదవండి. 15, 16, 17. 1 కొరింథీ 6:15, 16, 17. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకొని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. చాలండి, ప్రభువుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. అసలు ఆ పోలిక చెప్తుంటుంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏకాత్మయ్య ఉన్నాడు అనడానికి పొయ్యి ఏం పోలిక ఏంది? పైది ఇది చెప్పి కింద ఇది చెప్పాడు. ఒక వేశ్యతో కలుసుకునివాడు ఆమెతో
ఏకదేహమై ఉన్నాడని మోషే చెప్పాడు కదా, అలాగుననే మీరు క్రీస్తుతో కలుసుకుంటే ఆయనతో ఏకాత్మయ్యి ఉంటారు అని చెప్తూ ఉన్నాడు కదా. ఇదే అది చెప్పి అదేమో అది ఇదేమో ఇక్కడ అంటే కొన్ని అలా ఉంటాయి. ఎందుకు అనంటే పాపం యొక్క లోతుల్లోకి దిగినోళ్ళం కదా. ఆ శిఖరం అర్థం అవ్వాలి అనంటే ఈ నీళ్ల రిఫ్లెక్షన్లో ఈ లోతు ఒక్కటే మనకు తెలుసు కాబట్టి అది అర్థం కావడం కోసం ఇది చెప్పాల్సి వస్తుంది. ఇంకా అంతకు మించి ఏం చేస్తాడు ఆయన పాపం? మనం ఎప్పుడు దేవదూతలతో కలిసి ఆడి పాడి స్తుతించిన వాళ్ళం కాదు కదా. ఆ లోతుల్లో నుండి బతికొచ్చిన వాళ్ళం కదా, జిగట గల దొంగ ఊబిలో ఉన్నోళ్ళం కదా. కాబట్టి అది చెప్పి అది ఏకదేహం రా, ఇది వచ్చేసేసి ఏకాత్మ అయ్యే అనుభవం, ఆయనతో ఏకాత్మ అయ్యే అనుభవం. అంటే ఇక నీ కన్ను నీది కాదు ఆయనదేను, ఇక నీ చెయ్యి నీది కాదు ఆయనదేను, ఇక నీ నోరు నీది కాదు ఆయనదేను, ఇక నీ దేహం నీది కాదు ఆయనదేను, ఇక నీ సమయం నీది కాదు ఆయనదేను. ఆయన నీలో ఉంటాడు, నీవు ఆయనలో ఉంటావు. ఆయన తనను తాను లోకానికి ప్రత్యక్షపరుచుకోవాలి అంటే నీ ద్వారానే ప్రత్యక్షపరుచుకోవాలి, కానీ మరి ఇంకో మార్గం ఆయనకు లేదు. అది వాస్తవం, 100% వాస్తవం. ఏంటి అనంటే నేడు సత్యానికి స్తంభం సంఘం. ఆయన ఏదన్నా ప్రపంచానికి బయలుపరచాలి అంటే ఆయనకున్న ఏకైక మార్గం సంఘం. అంటే అది ఒక వ్యక్తే కానీ, ఒక సమూహమే కానీ, ఇలాగున మనం కూడుకున్న ఒక సంఘమే కానీ, ఆయన లోకానికి తనను ప్రత్యక్షపరుచుకోవాలి అంటే ఆ పాత దినాలలో నానా ప్రవక్తల ద్వారా నానా విధాలుగా ఆయన మాట్లాడాడు. యుగాంతమందు క్రీస్తు ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు తనను తాను సమృద్ధిగా ప్రత్యక్షపరుచుకోవాలంటే ఆయనకు ఛానల్ కావాలి. అట్లాగున ఒక వ్యక్తి మారగలిగితే అది అల్టిమేట్ అండి. ఇక దానికి మించి లేదు. ఇది ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? ఎవ్వనికి దేవుని వాక్యము వచ్చెనో వారి దైవములని నేనంటిని కదా అన్నాడు. చూశారు? నీకు వాక్ ప్రత్యక్షత కలుగుతున్న కొద్దీ అనుభవాల స్థాయిలో నుండి వాక్ ప్రత్యక్షతల స్థాయిలోకి వాక్ బీజము వలన నువ్వు బలపరచబడతా, విశ్వాసంలో స్థిరపరచబడతా. వాక్యాన్ని పట్టుకొని ఎలాగూ అంటే అండి, నా శ్వాసయ్య అని పాడింది కదా ఇందాక, నా ఆశయ్య నా శ్వాసయ్య. ఆశ లేకుండా ఆయన శ్వాస కాలేడు. శ్వాస అని ఎందుకంటారో తెలుసా? నా పానీయం నువ్వయ్యా, నా తిండి నువ్వయ్యా అని రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దానికంటే దగ్గరగా ఏదన్నా ఉందంటే శ్వాస. ఎందుకు అనంటే లోపలికి వెళ్ళే శ్వాస, అందులో నుండి ఆక్సిజన్ని అది అబ్జార్బ్ చేసుకున్నప్పుడు అది మనలో ఉన్న ప్రతి 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 అవయవానికి వెళ్ళిపోతుంది, కంప్లీట్ సర్క్యులేట్ అవుతుంది కదండి. శ్వాస అనేది నేను కంటికి మాత్రం బోను, దానికి మనకి పడదు అంటే వీలు కాదండి, వీలు కాదు. ఈ చెయ్యికైతే వెళ్తాను నేను, దీనికి వెళ్ళను అంటే వీలు కాదు. ఎక్కడ వెళ్ళదో అక్కడ అనారోగ్యం ప్రారంభమవుతుంది, ఎక్కడికి వెళ్ళదో అక్కడ చచ్చుబాటుతనం ప్రారంభమవుతుంది. నువ్వు కొన్ని అవయవాలను ఆయనకిచ్చి కొన్ని నువ్వు దాచేసుకుంటే అవ్వదండి, అవ్వదు. నీ కంప్లీట్ దేహం నిండా ఆక్సిజన్ ఎలా అవసరమో ఎక్కువగా బ్రెయిన్కే అవసరం ఉంటుంది కదండి. నీ ఆలోచనకి, నీ ఎమోషన్స్కి, నీ ఇష్టాలకి, నీ అభిప్రాయాలకి యేసు ఎక్కువ అయితే గనుక, అదే శ్వాస అయితే గనుక, అదే బ్రతికించేదైతే గనుక, అదే నడిపించేదైతే గనుక మనం ఏకమైపోతామండి. మనలో నుండి ఆక్సిజన్ తీసేస్తే మనం చచ్చిపోతాం. నువ్వు చచ్చిపోయావంటే అర్థమే నువ్వు ఆక్సిజన్ లేకుండా ఉండడం కదండి. అలాగున అంటే ఏంటి అనంటే ఆయనకు ఎడబాటయి ఒక్క నిమిషం కూడా ఉండలేంది. మనం చాలాసార్లు అండి మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా భర్త ప్రేమించలేదని ఏడుస్తాం, భార్య ప్రేమించలేదని ఏడుస్తాం, పిల్లలు ప్రేమించడం లేదని ఏడుస్తాం, ఎవరినో మనం ప్రేమిస్తే వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేదే అని ఏడుస్తాం. ఆ ఏడుపులో ఎంత శాతం ఆయనకు నువ్వు ఏకమై ఉండలేకపోతున్నావు అని ఏడిచావు? ఆయన కన్ను నేను కాలేకపోయానే, ఆయన నోరు నేను కాలేకపోయానే, నా ప్రతి అవయవం ఆయనదిగా కాలేకపోయిందే అంటూ ఏడ్చామా మనం?
అటువంటి దుఃఖం మనకుందా? అటువంటి ఆశ మనకుందా అండి? నీ అల్టిమేట్ కాలింగే ఏకమైపోవడం. ఏకమైపోతేనే సింహాసనంలో పక్కన కూర్చుంటామండి. ఇక్కడ భూమి మీద తల్లిదండ్రుల బంధం కంటే కూడా స్ట్రాంగ్ అయిన బంధం భార్యాభర్తల బంధం. ఎవరికి ఏ ఆచారాలు, ఏ పద్ధతులు, ఏ మానవ విధానాలు ఉన్నా పక్కకు పెట్టండి. తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును అనుంది. స్వజనాన్ని మరిచిపోయి నీ భర్తతో ఉంటావు అనుంది. దేవుడు హైలైటెడ్గా ఫస్ట్ ఏర్పాటు చేసిందే ఆ తల్లిని పుట్టించి తల్లిలో నుండి పిల్లని తీయలేదండి. పుట్టించడమే భార్యాభర్తల బంధాన్ని ఫస్ట్ పెట్టాడు. హైలైటెడ్ బంధం ఏంటి అంటే భార్యాభర్తల బంధం. వాళ్ళు ఏకదేహమై ఉంటాడు. దానికి సాదృశ్యంగా యేసయ్యతో మనం ఏకాత్మయ్య ఉండాలి. ఆయనతో మనం భూమి మీద ఏకదేహమైనట్టుగా ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. తనకు తానే వేరైన ప్రతి ఇల్లు పాడైపోతుంది. అలా కాకుండా ఆయనతో మనం ఏకాత్మయ్య ఉంటే గనక ఆయన మనగుండానే అందరికీ తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడండి. ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుండే వధువు సంఘం ఎవరంటే ఏకాత్మ అయిన వాళ్ళు మాత్రమే. హల్లెలూయా. ఎక్కడి దాకా వచ్చాగాం? నేనైతే యథార్థంగా చెప్తున్నానండి, నేను ఏకాత్మ అయ్యే అనుభవంలోకి ఇంకా రాలేదు. కానీ ఆశ ఉంటుంది, నాకు ఆశ ఉంటుంది. యేసయ్య అంటాడు చూసావు, నేనేం మాట్లాడాలో నా తండ్రి చెప్తాడు, నేను ఏం చేయాలో నా తండ్రి చెప్తాడు. నేను చెప్పే బోధ కూడా నాది కాదు. సొంత బోధన చెప్పేవాడు స్వకీయ మహిమను వెతుక్కుంటాడు, తాను పంపిన వాని మహిమను వెతుకేవాడు ఆయన మాటే చెప్తాడు. అరే, సొంతంగా తెలివి లేదని ఆయన తండ్రికి హైలైటెడ్గా చేశాడా? సొంత ఇష్టం లేక తండ్రికి లోబడ్డాడా? సొంత జ్ఞానం ఉంది, సొంత చిత్తం ఉంది, సొంత ఇష్టాలుంటాయి, అన్నీ ఉన్నాయి. కానీ అన్నిటినీ పక్కకు పెట్టి తండ్రి ఎక్కువ స్థానంలో ఉంచి ఆయనతో ఏకమైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం పిలువబడింది ఆ ఏకత్వం కొరకండి. ఎక్కడ ఆగిపోయాం మనం? ఎక్కడ దాకా వచ్చాం మనం? హల్లెలూయా, హల్లెలూయా. అసలు మనం పిలువబడిందే ఆ ఏకత్వం కొరకు. కాబట్టి ఈ దినాన దేవునితో మాట్లాడదాం, దేవునితో కలిసి నడుద్దాం, ఆ ఏకత్వం కొరకు ఆశపడదాం. నేనైతే యథార్థంగా ప్రార్థన చేస్తాను. ఏంటి అని అంటే, దేవా, నేను నీతో ఏకమైపోయేది, ఏకత్వంలో బ్రతికేది అంటే ఇక నేను మాట్లాడే మాట నాది కాదు, నా దేవుడిచ్చిందే, సెలవు ఇచ్చిందే. మనం ఒక చోటకి వెళ్తున్నామంటే మనందరం అనుకొని వెళ్తున్నది, మనం ప్లాన్ చేసుకొని వెళ్ళేది కాదు, దేవుడు పంపేదిగా ఉండడం. మనం ఒకళ్ళకు సాయం చేశామంటే మన భావోద్రేకాన్ని బట్టి సాయం చేయడం కాదు. ఒకళ్ళను కోప్పడ్డాము అంటే మన కోపం వచ్చిందనో, మన ఇగో హర్ట్ అయ్యిందో, లేకపోతే ఇంకోటి ఏదో అని కాదు. అది ఏది చేసినా సరే 100% నీ ఆత్మ లీడింగ్లోనే చెయ్యాలి. నా అవయవాలు నీ అవయవాలుగా అప్పగించేసేసి నాకు నేను సదురుకొని ఒక మూల ఉండి ఇల్లు మొత్తం నీకు ఇచ్చేసినట్టుగా నన్ను నేను సంపూర్ణంగా నీకు అప్పగించుకొని బతికే కొద్ది నెలలో, కొన్ని సంవత్సరాలు నా జీవితంలోకి ఇచ్చేసి ఇక నన్ను తీసేసుకో. అలాగున కొద్ది నెలలు బ్రతికినా చాలయ్యా, కొన్ని సంవత్సరాలు బ్రతికినా చాలయ్యా. సంవత్సరాలంటే అమ్మో, నన్ను నేను అంత ఉపేక్షించుకోగలనా అని భయం వేస్తుంది. కానీ ఏది ఏమైనా సరే అలాగున బ్రతికి ఇక నీలో నేను వెళ్ళిపోవాలి. కాబట్టి ఆశపడదామండి, ప్రార్థన చేద్దాం. ఆయన పిలిచింది మనల్ని ఆ ఏకత్వం కొరకు, ఆ సహవాసం కొరకు. నిలబడదాం. మోకరించగలిగిన వారు మోకరించినట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం.